ఇవాళ ఐపీఎల్లో థ్రిల్లింగ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు టైటిల్ పోరులో వెనుకబడిపోయి ఈసారి జత్రయాత్రలతో అదరగొడుతున్న రెండు జట్ల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. టేబుల్ టాప్ 2గా ఢిల్లీ ఉండగా మూడో స్థానంలో ఆర్సీబీ ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు టేబుల్ టాప్గా నిలవనున్నారు. దీంతో గెలుపెవరిదనే ఉత్కంఠగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి జోష్ మీదున్న ఆర్సీబీ మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో ఊపు మీద ఉండడమే కాకుండా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఈ రెండు టీంలు బలంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి రావడం బెంగళూరులో జోష్ నింపింది. దీనికి తోడు రజత్ పటీదార్, పడేల్కర్ కూడా రాణిస్తున్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో జితేష్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టుకు మిడిల్ ఆర్డర్ కూడా బలంగా మారింది. టీమ్ డేవిడ్, లివింగ్స్టోన్, జితేష్ల హిట్టింగ్ బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టంగా మార్చింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఓపెనర్లు ఇద్దరు విధ్వంసక ఇన్నింగ్స్లో ఆడుతున్నారు. కేఎల్ రాహుల్, మెక్గర్క్ మెరుపులతో మంచి ఓపెనింగ్స్ పార్ట్నర్షిప్ అందుతోంది. 1 డౌన్లో అభిషేక్ పోరెల్ కన్సిస్టెంట్గా ఆడనున్నారు. ఇక కెప్టెన్ అక్షర్ పటేల్, స్టెప్స్, ఆశుతోష్ శర్మలతో మిడిల్ ఆర్డర్ బలంగా మారింది. ఢిల్లీ జట్టుకు పేసర్లతో పాటు స్పిన్నర్లే బలం కూడా ఉంది. కెప్టెన్ అక్షర్తో పాటు కుల్దీప్ స్పిన్ విభాగంలో ఉండగా స్టార్క్, మోహిత్ శర్మ లాంటి అనుభవం కలిగిన ఆటగాళ్లు పేస్ను నడిపించనున్నారు. దీంతో రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ రోజు జరగబోయే ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కి సంబంధించి మరిన్ని విషయాలను మనతోటి సుధీర్ మహాబాది గారు షేర్ చేసుకుంటారు. సార్ నమస్కారం. సార్ నమస్తే మీనాక్షి, చెప్పండి ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు సార్, ఎలా ఉన్నారు? చెప్పండి మీరు ఎలా ఉన్నారు? సార్ ఈ రోజు నేను బాగున్నాను సార్. అండ్ ఈ రోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, రెండు టీంల మధ్య బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి సార్? టూ టీమ్స్ ను ఆఫ్ కోర్స్ డిఫరెన్షియేట్ చేసేది ఓన్లీ 1 విక్టరీ మాత్రమే. బట్ బోత్ టీమ్స్ హావ్ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. ఇప్పటి వరకు ఓడిపోయినటువంటి జట్టు ఢిల్లీ మాత్రమే. దే హావ్ రియలీ ప్లేడ్ వెల్ అండ్ ఇన్ దిస్ టోర్నమెంట్ అండ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటారా. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో దే స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. 65 నుండి కోలుకొని ఒక మంచి విక్టరీ సాధించారు, 210 చేజ్ చేయడం. అండ్ అది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్ళకు. అండ్ ఆ తర్వాత వైజాగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఎఫర్ట్లెస్ గా ఓడించారు. దే రియలీ బోల్డ్ వెల్ యాక్చువల్లీ అండ్ చేజ్ ద టార్గెట్. ఎక్కడ కష్టపడకుండా కూడా చేయగలిగారు. సో ఒక్కొక్క ప్రాబ్లం వాళ్ళకు మెల్లమెల్లగా సాల్వ్ అవుతూ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే సెకండ్ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ కొంచెం పుంజుకున్నారు. అండ్ థర్డ్ మ్యాచ్ వాజ్ ఈవెన్ బెటర్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఇన్ చెన్నై. మీనాక్షి, చెన్నైని ఓడించడం అంత ఈజీ కాదు. బట్ దే డిఫీటెడ్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ చెన్నై ఈ సంవత్సరం చాలా మ్యాచెస్ ఓడిపోతున్నది అక్కడ. అవుట్ ఆఫ్ 3 దే ఆల్రెడీ లాస్ట్ 2 దేర్. మొత్తానికి అయితే ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ టోర్నమెంట్ సో ఫార్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. ఎందుకంటే కోచెస్ కొత్తగా ఉన్నారు, తర్వాత ప్లేయర్స్ చాలా మంది కొత్తగా వచ్చారు. కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ చాలా నేర్చుకున్నాడు కూడా వైస్ కెప్టెన్ గా ఉంటూ ఇండియన్ టీమ్ లో. మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో ఐ థింక్ దే హావ్ డన్ వెరీ వెల్. అండ్ ఎస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఐ థింక్ ఈ సంవత్సరం వాళ్ళు కూడా ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఎర్లీ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా 3-4 మ్యాచెస్ లో 3 విన్స్ సాధించారంటే ఐ థింక్ దే హావ్ ఆల్సో been in very good form actually. And ఓడిపోయిన మ్యాచ్ కూడా unfortunately they lost in front of their home crowd and I was watching that match actually live. So అది చాలా ఈజీగా విక్టరీ సాధించారు గుజరాత్. బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్. అండ్ లాస్ట్ మ్యాచ్ లో ముంబైలో ఓడించిన తర్వాత నేను అనుకుంటాను మరింత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దట్ వాస్ ఆఫ్ కోర్స్ ఎ థ్రిల్లర్. వి సా దట్ మీనాక్షి. సో హోప్ దట్ దిస్ మ్యాచ్ విల్ బి వెరీ ఎక్సైటింగ్ టుడే బికాస్ టూ టీమ్స్ ఆర్ మంచి ఫామ్ లో ఉన్నటువంటి టీమ్స్ ఆడుతున్నాయి కనుక ఒక మంచి ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం ఈ రోజు. అందులో ఎటువంటి డౌట్ ఉండకపోవచ్చు. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇది లాస్ట్ సీజన్ కంటే ఈ ఐపీఎల్ సీజన్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. గతంలో ఛాంపియన్స్ గా ఉన్న టీమ్స్ ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కు తగిన పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. పంజాబ్, ఢిల్లీ, ఆర్సీబీ లాంటి టీమ్స్ దూసుకెళ్తున్నాయి. ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో కప్ గెలవని టీం ఈసారి టైటిల్ దక్కించుకోవడం ఖాయమంటారా? In a way, it's good for IPL. It's good for the game of cricket actually. Good for the such tournaments actually. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు ఒకే టీం మొనోపలీ కనబరిచినట్లయితే కూడా అందులో పెద్దంత మజా ఉండదు. బికాస్ వేరియేషన్ ఉండాలి. సో డిఫరెంట్ టీమ్స్ గెలుస్తూ ఉండాలి.
సో అప్పుడు అబ్సల్యూట్లీ మరింత రసవత్రంగా కొనసాగుతాయి. ఎప్పుడు కూడా చెన్నై ముంబై అని అందరూ ప్రతిసారి కూడా చెప్తుంటారు కదా. సో ఇప్పుడు ఆ 2 టీమ్స్ కొంచెం స్ట్రగుల్ కావడం అనేది ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ ఐపీఎల్ అనుకుంటా. ఎందుకంటే ఐపీఎల్ లో 10 టీమ్స్ ఆడుతున్నాయి. సో 10 టీమ్స్ లో ముంబై అండ్ చెన్నై ఆల్రెడీ 5 టైటిల్స్ గెలుచున్నారు. కోల్కతా 3 సార్లు గెలిచింది. అండ్ హైదరాబాద్ 2 దక్కన్ చార్జర్స్ అండ్ సన్ రైజర్స్ తో కలిపినట్లయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓన్లీ వన్స్ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్స్. పంజాబ్ గెలవలేదు. గుజరాత్ ఆల్రెడీ గెలిచారు ఫస్ట్ టోర్నమెంట్ లోనే. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ అండి. ఐ మీన్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ టోర్నమెంట్ వాళ్ళే గెలిచారు స్టార్ట్ అయినప్పుడు ఐపీఎల్ 2008 లో. ఎప్పుడైతే కొత్త టీమ్స్ అంటే పాత టీమ్స్ విన్ కాని టీమ్స్ ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ కనబడుతున్నాయంటే మనం హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఢిల్లీకి కూడా ఛాన్స్ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అండ్ పంజాబ్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఐ థింక్ గుడ్ ఫర్ ద గేమ్ ఆఫ్ క్రికెట్ అండ్ గుడ్ ఫర్ ఐపీఎల్ నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త టీమ్స్ మంచి పర్ఫార్మ్ చేయడాన్ని మనం ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి మీనాక్షి. ఎస్ సార్. అలాగే సార్, ఈరోజు పిచ్ ఎలా ఉండబోతుంది? టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారా లేదంటే బౌలింగ్ తీసుకుంటారంటారా? దట్స్ ఆల్వేస్ ఎ ట్రికీ క్వశ్చన్. బట్ ఇప్పటివరకు అయితే లాస్ట్ 4 మ్యాచెస్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్స్ ఎక్కువగా గెలుస్తున్నాయి. అండ్ దట్స్ బికమింగ్ ఎ ట్రెండ్ ఆల్సో. ఎందుకంటే చేజింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ గా మారుతుంది. ఎప్పుడైతే మీకు మాయిశ్చర్ ప్రాబ్లం ఉండదో, ఎప్పుడైతే మీకు దాని ఏమంటారంటే డ్యూ ప్రాబ్లం ఉండదో సెకండ్ టైం బౌలింగ్ చేసినప్పుడు, బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్, అది ఒక మంచి మంత్రం కూడా అయిపోతుంది. చూశాం కదా నిన్న వాట్ హ్యాపెండ్. యాక్చువల్లీ రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు అండ్ దే ఇన్వైటెడ్ ద ప్రాబ్లమ్స్ అండ్ బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్. ఓన్లీ ఫస్ట్ 2 overs లోనే there was something for the bowlers actually, and Jofra Archer of course bowled brilliantly. He got the wicket of Shubman Gill, the captain. But ఆ తర్వాత what happened, it became a పిల్లర్ లాంటి ఒక వికెట్ తయారైపోయింది. అండ్ ఆ తర్వాత రన్స్ వచ్చాయి, అందరూ కూడా స్కోర్ చేయగలిగారు. సో 200+ స్కోర్ చేసిన తర్వాత చేజ్ చేయడం అనేది ఎంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నా కానీ కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే బాల్ కొంచెం స్లో కావడం చూసాను సెకండ్ టైం బౌలింగ్ చేస్తున్నప్పుడు. సో అంత ఐడియల్ కండిషన్స్ కనబడలేదు. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ కోల్కతా మీనాక్షి. కోల్కతా కూడా అట్లాగే ఓడిపోవడం చూసాం. అండ్ పంజాబ్ అందుకనే ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఎప్పుడైతే రాజస్థాన్ రాయల్స్ అగైనెస్ట్ ఓడిపోయినారో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని, ఆ తర్వాత వాళ్ళు మొన్నటి మ్యాచ్ లో వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు అండ్ విక్టరీ సాధించారు. బికాస్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బ్యాట్ ఫస్ట్ ఇఫ్ ద కండిషన్స్ ఆర్ గుడ్ ఫర్ బ్యాటింగ్. ఎందుకంటే తర్వాత అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకున్న దానికంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసి రిలాక్స్ గా ఉండొచ్చు. మీకు సెట్ చేసేటప్పుడు కొంచెం ఫ్రీడమ్ కూడా ఉంటుంది స్ట్రోక్ మేకింగ్ చేసే వాళ్ళకు. సో అది కూడా మంచి అవకాశం ఉంటుంది. అండ్ వాట్ హ్యాపెండ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ అండ్ రాజస్థాన్ మ్యాచ్ తీసుకున్నట్లయితే కూడా అక్కడ కూడా వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత 286 స్కోర్ చేసింది. అండ్ నిన్న యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎ పూర్ థింకింగ్ బై సంజు సామ్సన్ లాగా కనిపించింది. ఓన్లీ బిట్ ఆఫ్ టింజ్ ఆఫ్ గ్రాస్ అక్కడ చూసి అతడు టెంప్ట్ అయ్యి బౌలింగ్ తీసుకున్నాడు. అది అంత పెద్ద వర్కౌట్ కాలేదు. అండ్ ఆ తర్వాత బాధపడాల్సి వచ్చింది. లైక్ ఇట్ హ్యాపెండ్ విత్ శ్రేయస్ అయ్యర్. మేము రాజస్థాన్ రాయల్స్ అగైన్స్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుండేది, మేము మిస్జడ్జ్ చేశాం కండిషన్స్ అని అన్నాడు. అందుకని టాస్ గెలిచిన వెంటనే స్ట్రేట్ అవే అగైన్స్ చెన్నై బ్యాటింగ్ తీసుకున్నాడు. సో దే స్కోర్డ్ గుడ్ రన్స్. సో దట్ ఈస్ అఫ్ కోర్స్ వీ షుడ్ లీవ్ ఇట్ టు ద టాస్ కెప్టెన్స్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అఫ్ కోర్స్ మీకు బిట్ ఆఫ్ గ్రాస్ ఉన్నట్లయితే కెప్టెన్స్ కూడా టెంప్ట్ అవుతుంటారు. కండిషన్స్ కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే బౌలింగ్, మేబీ సమ్ బ్రీజ్ ఉన్నట్లయితే కూడా బౌలింగ్ తీసుకొని వికెట్లు తీసుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఐ థింక్ లాస్ట్ 4-5 మ్యాచెస్ లో ట్రెండ్ చూసినట్లయితే బ్యాట్ ఫస్ట్ అండ్ విన్ ద మ్యాచెస్ అన్న ఒక ట్రెండ్ లాగా మారుతుంది. అండ్ మీకు ఇక్కడ గ్రౌండ్ లో కూడా బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. అగైన్స్ గుజరాత్ కూడా ఏమనుకుంటానంటే మీనాక్షి, వాళ్ళ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ స్ట్రగుల్ అయింది. విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ కావడంతో వాళ్ళు కొంచెం ప్రెషర్ లోకి వచ్చారు అండ్ మిడిల్ ఆర్డర్ రాణించాల్సి వచ్చింది ఆ రోజు. అదర్వైజ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ 190-200 అంటే వికెటే కూడా అగైన్స్ గుజరాత్. దే లాస్ట్ దట్ ఆపర్చునిటీ. సో ఈ రోజు కూడా నేను అనుకుంటాను ఒక బెల్టర్ లాంటి వికెటే ఉంటుంది. చిన్న స్టేడియం, వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ స్టేడియం యాక్చువల్లీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్. అండ్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటే కనుక నేను అనుకుంటాను బ్యాటింగ్ ఫస్ట్ చేయడం కూడా అంత పెద్ద అదేం కాకపోవచ్చు. బట్ చేజింగ్ లో కూడా అంత కష్టపడకపోవచ్చు. బికాస్ చేజింగ్ లో కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. 230s 220s కూడా గతంలో చేంజ్ చేసినటువంటి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 287 హైదరాబాద్ స్కోర్డ్ లాస్ట్ ఇయర్, ది హైయెస్ట్ టోటల్ ఆఫ్ ఐపీఎల్ సో ఫార్. ఐ థింక్ ఆర్సీబీ ఆల్సో కేమ్ వెరీ నియర్ 260+ వరకు చేంజ్ చేయగలిగారు. దినేష్ కార్తిక్ డిడ్ హిస్ బెస్ట్. నౌ ఈస్ మెంటర్ ఆఫ్ ది ఆర్సీబీ టీమ్. సో బ్రిలియంట్ గా ఆడడం చూసాం మనం. సో ఐ థింక్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్. ఐ థింక్ ఇట్ హార్డ్లీ మ్యాటర్స్ ఇన్ బెంగళూరు. బట్ బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్. సార్, ఇప్పుడు ఈ బెంగళూరు స్టేడియంలో స్కోర్ మనం భారీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అఫ్ కోర్స్ అండి, బికాస్ మంచి బ్యాటింగ్ కండిషన్స్ ఉంటాయి మీకు. గ్రౌండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీనాక్షి చాలా చిన్న గ్రౌండ్,
స్క్వేర్ లో చాలా తక్కువగా డిస్టెన్స్ ఉంటుంది. అండ్ పుల్ చేసే వాళ్ళు, స్క్వేర్ లో ఆడే వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు. సో నేను అనుకుంటాను మేబీ స్టార్టింగ్ లో కొంచెం మూవ్మెంట్ అనేది ఆ, గుజరాత్ వర్సెస్ తో మ్యాచ్ అయినప్పుడు కూడా చూసాం. బాల్ మూవ్ అయింది అండ్ దాన్ని చక్కగా ఉపయోగించుకోగలిగారు గుజరాత్ బౌలర్స్. అండ్ ముఖ్యంగా సిరాజ్ వాజ్ బ్రిలియంట్ యాక్చువల్లీ ఇన్ దట్ మ్యాచ్. ప్రసిద్ధ్ కృష్ణ కూడా చక్కటి బౌలింగ్ కనబర్చాడు. బట్ ఆ 1-2 ఓవర్స్ మీరు కొంచెం కేర్ఫుల్ గా ఆడినట్లయితే ఐ థింక్ ఈవెన్ 1-2 ఓవర్స్ లో కూడా బాగా ఎక్స్ట్రా మూవ్ అయితే కూడా ఒక్కొక్కసారి మీరు విత్ ద స్వింగ్ కూడా షాట్స్ ఆడి రన్స్ సాధించవచ్చు. బట్ ఆ తర్వాత మీకు బ్యాటింగ్ కు అనుకూలంగా కండిషన్స్ తయారవుతాయి. అండ్ యాజ్ ద మ్యాచ్ ప్రోగ్రెసెస్ ఇట్ బికమ్స్ బెటర్ అండ్ బెటర్ ఫర్ బ్యాటింగ్. బట్ ఫస్ట్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఒక మంచి టోటల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను అనుకుంటున్నా మంచి రన్ స్కోరింగ్ మ్యాచ్ చూడబోతున్నాం ఈ రోజు. సార్ ఇప్పుడు ఈ రెండు టీంలు 6 పాయింట్ల డిఫరెన్స్ తేడాతో కొనసాగుతున్నాయి కదా, సో ఎవరు గెలిస్తే గుజరాత్కి సమానంగా ఉంటుంది అనుకోవచ్చు మనం? ఐ థింక్ ఆర్సీబీకి నెట్ రన్ రేట్స్ బిగినింగ్ నుంచి కూడా కొంచెం మంచి నెట్ రన్ రేట్ మెయింటైన్ చేయవచ్చు. అండ్ దట్టు ఢిల్లీ టీం ఇప్పటి వరకు 3 మ్యాచెస్ గెలిచిన దాన్ని ఓడించినట్లయితే ఐ థింక్ బెనిఫిట్ ఆర్సీబీకి ఉంటుంది. సో అప్పుడు గుజరాత్ తోటి పోటీ టాప్ లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే 5 మ్యాచెస్ లో 4 విన్స్ అవుతాయి అండ్ 5 మ్యాచెస్ లో 4 విన్స్ గుజరాత్ కూడా అయినాయి. 1 లాస్ తర్వాత కంటిన్యూస్ గా వాళ్ళు మ్యాచెస్ గెలిచారు. అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ గెలిచినట్లయితే 4 మ్యాచెస్ లో 3 విన్స్ ఉంటాయి కనుక ఐ థింక్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెట్ రన్ రేట్ ఈ 3 టీమ్స్ ఇప్పటి వరకు అయితే చాలా చక్కగానే ఉంది. ఈవెన్ పంజాబ్ కూడా మెయింటైన్ చేస్తూ వచ్చింది. మంచి నెట్ రన్ రేట్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎక్కడ కూడా వాళ్ళు మైనస్ లోకి రాలేదు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ మీనాక్షి ఆర్సీబీ ఎక్కడ కూడా అంటే రన్ రేట్ తగ్గనివ్వలేదు. ఈవెన్ అగెనెస్ట్ వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ కూడా గుజరాత్ తోటి ఇక్కడ నెట్ రన్ రేట్ విషయంలో వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. అంటే దాని మైనస్ లోకి డిప్ కానివ్వలేదు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ దెమ్. సో నేను అనుకుంటాను ఆర్సీబీకి ఎక్కువగా ఛాన్సెస్ ఉండవచ్చు బికాస్ దే మెయింటైన్ గుడ్ నెట్ రన్ రేట్ సో ఫార్. సో ఈ రోజు అయితే మనము మ్యాచ్ థ్రిల్లింగ్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం సార్. సో ఈ సీజన్లో చెరో 3 మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ ఢిల్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్ల్లో బ్లాక్ బస్టర్ ఇన్నింగ్స్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? Of course, because everything will depend on how Kohli plays today, how Salt gives him company. ఈ 2 players స్టార్టింగ్ లో ఒక మంచి స్టార్ట్ అందియాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో కూడా కోల్కతా అగైన్స్ చేజ్ చేసినప్పుడు రియలీ ప్లేడ్ వెల్. యాక్చువల్లీ కోహ్లీ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఓన్లీ బెంగళూరులోనే అగైన్స్ గుజరాత్ కొంచెం త్వరగా అవుట్ అయినట్టు తప్పితే, బట్ 250s ఉన్నాయి, ఒక 30 ఉంది అండ్ చాలా చక్కటి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. ముంబైలో కూడా ఒక మెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడాడు అండ్ ఈస్ బీన్ వెరీ గుడ్. అండ్ దట్టు కోహ్లీలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే అతను ఎప్పుడు చెప్తూ ఉంటాడు, రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఈ నెవర్ ట్రైస్ టు ఓవర్ షాడో అదర్స్. ఈ జస్ట్ మైండ్స్ హిస్ బిజినెస్. తన క్రికెట్ ఆడుతూ పోతాడు, సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడుతూ ఉంటాడు. మైండింగ్ బిజినెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పటిడర్ లాంటి ఒక లో రేటెడ్ ప్లేయర్ అతనితో ఆడుతున్నప్పుడు పటిడర్ ఎక్కువగా షాట్స్ ఆడితే ఈ లైక్స్ ఇట్ యాక్చువల్లీ, ఈ ఎంకరేజెస్ దట్. సో దట్ షుడ్ హ్యాపెన్ విత్ ఎ గ్రేట్ క్రికెటర్. ఆ క్వాలిటీ కోహ్లీకి ఉంది. తనకు అవకాశం వచ్చినప్పుడు సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఎలా ఆడాలో అతనికి పక్కా తెలుసు, యాక్సెలరేట్ చేస్తుంటాడు. సో అందుకనే అతని ఫామ్ అనేది చాలా కీలకం. ఈ రోజు వాళ్ళకు ఒక బిగినింగ్స్ ఆడాలి. బికాస్ హోమ్ క్రౌడ్ ముందు బిగినింగ్స్ ఇస్ డ్యూ ఫ్రమ్ కోహ్లీ బికాస్ ఈస్ ప్లేయింగ్ బెటర్ అవుట్ సైడ్. సో ఈ రోజు క్రౌడ్ ను నేను అనుకుంటాను ఎంటర్టైన్ చేయాల్సింది. అతడు మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ ఢిల్లీ అఫ్ కోర్స్ ఈస్ హావింగ్ అ గుడ్ బౌలింగ్ అటాక్. ముఖ్యంగా స్టార్క్ యొక్క ఆ ఫస్ట్ 2 overs కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి. ఎందుకంటే బాల్ యాంగిల్ డెలివరీస్ ను కొంచెం కేర్ఫుల్ గానే ఫేస్ చేయాలి. సాల్ట్ నేను అనుకుంటాను ఎంత యాంగిల్ ఉంటే అంత దాన్ని పాయింట్ వైపు పంపించగలుగుతాడు బికాస్ అతనికి ఎక్స్ట్రా స్ట్రోక్ కూడా ఉంది. బట్ కొంచెం జాగ్రత్తగా ఆడి షార్ట్ సెలెక్షన్ లో ఒక మంచి స్టార్ట్ అందించినట్లయితే పాపులర్, బికాస్ దే ఆర్ డూయింగ్ దట్ ఆల్సో ఇన్ దిస్ టోర్నమెంట్, దట్ విల్ డెఫినెట్లీ బి గుడ్ ఫర్ బెంగళూరు. ఆ తర్వాత వాళ్ళకు పడికల్, తర్వాత లివింగ్ స్టోన్, జితేష్ శర్మ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది అండి. ఈ రోజు ఏమైనా మార్పు చేస్తారా అనేది దట్ వీ డోంట్ నో. బెతెల్ ను తీసుకువస్తారా లేకుంటే ఒక వెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్ వాళ్ళకు ఉన్నాడు షెఫర్డ్ లాంటి అతన్ని తీసుకువస్తారా. బట్ అదర్వైజ్ నేను అనుకుంటాను టిమ్ డేవిడ్ తోటి ఆడించగానే మంచి బ్యాటింగ్ లైనప్ ఉంటుంది. ఈజ్ ఆల్సో ఎ బిగ్ హిటర్. సో చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది అండ్ బ్యాటర్స్ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఆల్సో. సో ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఎ బిగ్ టోటల్ టుడే ఇన్ బెంగళూరు డెఫినెట్లీ. అలాగే సుధీర్ గారు, ఈ 2 టీంలు అటు బ్యాటింగ్ బౌలింగ్ లో బలంగా ఉన్నాయి. 2 జట్ల బ్యాటింగ్ లైనప్ పై మీ విశ్లేషణ ఏంటి? ఏ టీం అప్పర్ హ్యాండ్ అని చెప్పొచ్చు? ఒకటి ఇంతకుముందు నేను బెంగళూరు విషయం చెప్పాం. బెంగళూరుకు చాలా డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈవెన్ కృణాల్ పాండ్యా ఆల్సో ఈజ్ అ గుడ్ బ్యాటర్, గుడ్ ఆల్రౌండర్. వి నో దట్ అక్కడి వరకు వాళ్ళకి బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ ఢిల్లీకి సేమ్ థింగ్. ఢిల్లీకి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే
డుప్లిసీ ఆడేలాగా కనబడుతున్నాడు. ఈ వాజ్ నాట్ వెల్ యాక్చువల్లీ ఇన్ చెన్నై, బట్ ఈస్ 100% ఫిట్. సో అతడు ఆడినట్లయితే అది మరింత ప్లస్ పాయింట్ అవుతుంది, బికాస్ ఈ నోస్ ద కండిషన్స్ ఇన్ బెంగళూరు. ఈ ప్లేడ్ ఫర్ బెంగళూరు టిల్ లాస్ట్ సీజన్ ఆడాడు కొన్ని సీజన్స్ అక్కడ. సో నేను అనుకుంటాను అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ అతడు ఫిట్ గా ఉన్నాడు కనుక ఢిల్లీ టీమ్ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ ముఖ్యంగా కేఎల్ రాహుల్, ఈజ్ ఫ్రమ్ బెంగళూరు, డోంట్ ఫర్గెట్ దట్ మీనాక్షి. ఈజ్ అ బెంగళూరియన్ అండ్ అతనికి కండిషన్స్ అద్భుతంగా తెలుసు అండ్ చాలా చక్కగా ఆడుతున్నాడు కూడా. అండ్ వాళ్ళ టాప్ ఆటలో మీరు అన్నారు మెగర్క్ ఉన్నాడు, స్టబ్స్ ఉన్నాడు, తర్వాత పొరెల్ కూడా, దట్ బెంగాల్ వికెట్ కీపర్ బ్యాటర్ ఈస్ రియలీ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అక్షర్ పటేల్ వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ ఉంది. సో దే గోట్ డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకు కూడా. సో బ్యాటింగ్ లో నేను అనుకుంటాను టూ టీమ్స్ కూడా ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. బౌలింగ్ విషయం అంటారా, బౌలింగ్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కు మీకు స్టార్క్ ఉంటే అటు హేజల్వుడ్ ఉన్నాడు, అండ్ ఇటు మీరు మోహిత్ శర్మ ఉంటే అటు భువనేశ్వర్ ఉన్నాడు, అండ్ ఇటు ముఖేష్ కుమార్ ఉంటే అటు డయాల్ ఉన్నాడు. బట్ స్పిన్ విభాగంలో అబ్సల్యూట్లీ కొంచెం ఎక్కువగా మార్కులు మనం ఢిల్లీ క్యాపిటల్స్ కి ఇవ్వచ్చు. ఎందుకంటే అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ కు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా సంవత్సరాల నుండి ఆడుతున్నాడు ఇండియన్ టీమ్ లో. అటువంటి బౌలర్ మేబీ లేకపోవచ్చు బెంగళూరులో, బట్ కృణాల్ పాండ్యా ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ స్పిన్నర్. వి సా హిమ్ బౌల్ వెల్ ఇన్ ద లాస్ట్ ఓవర్ ముంబైలో చూసాం. ఫస్ట్ మ్యాచ్ లో కూడా అగైన్స్ కోల్కతా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ ముఖ్యంగా బీట్ చేసి ఒక వికెట్ తీశాడు, 3 వికెట్స్, అండ్ ఈస్ బీన్ బ్రిలియంట్ అండి సో ఫార్. అండ్ అదే రకంగా సుయేష్ శర్మ ఉన్నాడు వాళ్ళకు కావాలనుకుంటే. బట్ స్పిన్నర్స్ ఎక్కువగా ఆడిస్తారా లేకుంటే మరొక పేసర్ తీసుకుంటారా, వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే బెంగళూరులో స్పిన్నర్స్ తీసుకొచ్చినట్లయితే కూడా మీకు ప్రాబ్లం ఉంటుంది. చిన్న గ్రౌండ్ కనుక సిక్సర్స్ ఎక్కువగా కొట్టే ఛాన్స్ ఉంటుంది అండ్ స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఎక్కువగా ఉండకపోవచ్చు ఇక్కడ. సో పేసర్స్ కి ఏమైనా ఉన్నట్లయితే స్టార్టింగ్ లో మూమెంట్ అండ్ మధ్యలో కొంచెం స్లో బాల్స్ తోటి వాళ్ళు వేరియేషన్ కనబరచాలి. సో దేవ్ గట్ గుడ్ లైన్. ఈవెన్ స్వప్నిల్ లాంటి బౌలర్ కూడా ఉన్నాడు ఆల్రౌండర్ బెంగళూరులో కావాలనుకుంటే. లివింగ్స్టన్ కెన్ బౌల్ ఫర్ దెమ్ ఆల్సో. సో ఆన్ పేపర్ చూసినట్లయితే టూ టీమ్స్ ఈక్వల్ గానే కనబడుతున్నాయి. అండ్ ఓన్లీ 1 విన్ అనేది తక్కువ ఉంది. 4 లో 3 గెలుచున్నారు ఆర్సీబీ అండ్ డీసీ హ్యావ్ నాట్ బీన్ బీటెన్ సో ఫార్. దట్ కాన్ఫిడెన్స్ ఈస్ దేర్ ఫర్ దెమ్ డెఫినెట్లీ. సరే, ఇంతకు ముందు డూప్లిసిస్ ఆర్సీబీకి ఆడారు, ఇప్పుడు డీసీ తరపున ఆడుతున్నారు. సో అప్పటికంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ చాలా బెటర్ గా ఉంటుందంటారా మరి? వెల్ ఇట్స్ జస్ట్ లైక్ ఒక రకంగా చెప్పాలంటే ఏజింగ్ లైక్ ఒక ఓల్డ్ ఫైన్ వైన్ లాగా ఏజ్ అవుతున్నాడు అందులో. ఎందుకంటే అతని ఆటలో కూడా మనం చూస్తున్నాం మీనాక్షి, ఏజ్ పెరిగా కొద్ది కూడా అతనిలో ఏం పెద్ద మార్పు కనబట్టలేదు. ఈజ్ హిట్టింగ్ బిగ్ సిక్సర్స్, గివింగ్ గుడ్ స్టార్ట్స్. ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు కూడా ఢిల్లీకి పర్టికులర్ సీజన్ లో. ఒక మ్యాచ్ లో ఆడలేదు, 2 మ్యాచెస్ లో ఒకసారి ఫెయిల్, ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు అతను సన్ రైజర్స్ హైదరాబాద్ అగైన్స్. సో ఐ థింక్ హిస్ ఫార్మ్ ఈజ్ గుడ్ అండి అండ్ ఈజ్ ఎ టెర్రిఫిక్ ఫీల్డర్. ఇన్ దట్ మ్యాచ్ మనం చూసాం కదా ఎంత అద్భుతమైనటువంటి క్యాచెస్ తీసుకుంటాడంటే, డైవ్ చేస్తూ జంప్ చేస్తూ. ఈజ్ ఎ బ్రిలియంట్ ఫీల్డర్ ఆల్సో. అండ్ దట్ అవుట్ ఫీల్డ్ లో బ్రహ్మాండంగా జంప్ చేసి క్యాచెస్ తీసుకుంటుంటాడు. షార్ట్ మిడ్ ఆఫ్ లో కానీ, మిడ్ ఆఫ్ లో కానీ, లేకుంటే మీకు లాంగ్ ఆఫ్ లో కానీ చాలా అద్భుతంగా లాంగ్ ఆన్ లో కూడా ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఐ థింక్ దీస్ ఆర్ హిస్ ఫేవరెట్ పొజిషన్స్. ఈజ్ ఎ బ్రిలియంట్ ఫీల్డర్ అండ్ అతని ఫిట్నెస్ అనేది నేను అనుకుంటాను కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఇస్తుంది. బికాస్ మెగర్క్ అండ్ డూప్లిసీ జోడీ కూడా చాలా స్ట్రాంగ్ జోడీ అండ్ మెగర్ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రాహుల్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఆల్రెడీ ఇన్ టెరిఫిక్ ఫామ్. ఈ ప్లేడ్ gem of an innings in the last match. We saw that in Chennai, Meenakshi. So I think డూప్లిసీ మీరు అన్నట్టుగా ఈరోజు ఫిట్ గా ఉండడం అనేది ఐ థింక్ దట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్ ఫర్ బెంగళూరు. ఎస్ సార్. సో అలాగే సార్, ఇప్పుడు ఆర్సీబీ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వాళ్ళకి బెటర్ అనే చెప్పొచ్చా మనకి? అంటే ఎక్కువ అవకాశాలు, అడ్వాంటేజెస్ వాళ్ళకే ఉన్నాయి అంటారా? ఒకటి, ఇప్పటివరకు ఈ సీజన్ లో హోమ్ టీమ్స్ ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాయి. నిన్న అఫ్ కోర్స్ గుజరాత్ గెలవడంతో 2 విన్స్ అయ్యాయి అక్కడ. బట్ పంజాబ్ లో 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచారు. చెన్నైలో 3 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ చెన్నై ఓడిపోయింది. ముంబైలో కూడా అట్లాగే 1 మ్యాచ్ లాస్ట్, 1 మ్యాచ్ వన్. సో గౌహాతిలో అట్లాగే చూసాం. సో దే ఆర్ ప్లేయింగ్ దర్ సెకండ్ మ్యాచ్ హియర్. ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినారు. అండ్ వైజాగ్ లో మాత్రం అఫ్ కోర్స్ ఢిల్లీకి మంచి 100% లో రికార్డు ఉంది. వాళ్ళకు 2 మ్యాచెస్ లో 2 విక్టరీస్ సాధించారు. అఫ్ కోర్స్ ఇప్పటివరకు వాళ్ళు ఓడిపోలేదు కానీ అన్ని చోట్ల గెలుస్తూనే ఉన్నారు వాళ్ళు. చెన్నైలో కూడా బ్రహ్మాండంగా లేరు. సో బెంగళూరులో రియల్ గా చెప్పాలంటే మీనాక్షి, బెంగళూరు టీమ్ యాక్చువల్లీ హ్యావ్ ఫెంటాస్టిక్ రికార్డ్. యాక్చువల్లీ హోమ్ రికార్డ్ లేదు వాళ్ళకు. అండ్ అందుకని ఈ సంవత్సరం ఎక్కువగా స్పిన్నర్స్ కంటే ఎక్కువగా వాళ్ళు పేస్ బౌలర్స్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేశారు. వాళ్ళు ఎంగడీని తీసుకున్నారు, తుషారాన్ని తీసుకున్నారు. సో ఐ థింక్ వెస్ట్ ఇండియన్ ఆల్రౌండర్ తీసుకున్నారు. సో నేనేమనుకుంటానంటే వాళ్ళు చేసినటువంటి నిర్ణయం సరి అయిందా అని చెప్పి మనం ఇప్పుడే చెప్పలేం. బికాస్ స్పిన్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు కనుక వాళ్ళు పేస్ బౌలర్స్ పైన డిపెండ్ అవుతూ వచ్చారు.
సో ఈ రోజు ఏమైనా మార్పు తీసుకొస్తారా? బికాస్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ దెమ్ ఆల్సో. ఆ కాన్ఫిడెన్స్ హైగా కూడా ఉంది. వాళ్ళ ముంబైని ఓడించిన తర్వాత మరిన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకి సాల్వ్ అయ్యాయి. ముఖ్యంగా పటిటర్ కెప్టెన్ ఈస్ లీడింగ్ వెల్, యాక్చువల్లీ వెరీ వెల్ అండి, చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ పడికల్ కూడా మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. ఓన్లీ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడ అనిపించిందంటే ఇంకా లివింగ్స్టన్ పూర్తి ఫామ్ లో లేకపోవడం. అంటే లివింగ్స్టన్ ఆడుతున్నాడు, ఒక 50 వికెట్స్ సాధించాడు అగైన్స్ గుజరాత్ కానీ, బట్ స్టిల్ ఈజ్ నాట్ బీన్ వెరీ ఎఫెక్టివ్ అండి. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసాం, వస్తూనే త్వరగా అవుట్ కావడం. అండ్ టిమ్ డేవిడ్ ఒకవేళ ఆడినట్లయితే అతను దే హ్యావ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్, ఎందుకంటే వాళ్ళిద్దరి పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లోవర్ ఆర్డర్ పైన. జితేష్ కాకుండా వీళ్ళిద్దరు పర్ఫామ్ చేసినట్టయితే ఐ థింక్ ఆర్సీబీ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ మీరు అన్నట్టుగా హోమ్ క్రౌడ్ ముందు ఒక మంచి ఛాన్స్ కూడా ఉంటుంది వాళ్ళకు గెలిచేందుకు, మీనాక్షి. సార్ అలాగే సుధీర్ గారు, గతంలో అక్షర్ పటేల్ మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు, కానీ ఇప్పుడు కెప్టెన్ గా 3 మ్యాచ్ల్లో అక్షర్ పటేల్ వికెట్ తీయలేకపోయారు. ఈ మ్యాచ్ నుంచి అతని పర్ఫార్మెన్స్ ఏమైనా మారే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? నిన్నటి వరకు రాషిద్ ఖాన్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు, బట్ నిన్న 2 వికెట్స్ తీసుకున్నాడు సడన్ గా. అక్షర్ పటేల్ ఈజ్ లీడింగ్ వెల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతడు కొన్ని మ్యాచెస్ లో 1-2 మ్యాచెస్ లో ఎక్కువగా ఫుల్ కోటా కూడా వేయలేదు. అండ్ అతడు వేరే వాళ్ళ చేత బౌలింగ్ చేయించడం అనేది విప్రాజ్ నుంచి వేయించాడు, తర్వాత కుల్దీప్ నుంచి ఎక్కువగా బౌలింగ్ చేయిస్తున్నాడు. అండ్ స్టప్స్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ఒక కెప్టెన్ కు యాజ్ ఎ లీడర్ గా మ్యాచెస్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పర్సనల్ ఫామ్ అనేది అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా మీనాక్షి చాలా ఇంపార్టెంట్. బికాస్ ఏ కెప్టెన్ హ్యాస్ టు ఆల్వేస్ లీడ్ బై ఎగ్జాంపుల్ అంటాం. అంటే పర్ఫామ్ చేస్తూ లీడ్ చేయడాలి చాలా ఇంపార్టెంట్. బట్ అతడు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా అంత గొప్పగా అతనికి రాలేదు ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో. ఫస్ట్ మ్యాచ్ లో వచ్చింది మీరు అన్నట్టుగా 65 for 5. అతడు అవుట్ అయినప్పుడే చాలా కష్టాల్లో కనబడ్డారు అప్పుడు అగెన్స్ట్ లక్నో. అండ్ ఆ తర్వాత అయుతోష్ చాలా బ్రహ్మాండంగా ఆడాడు, విప్రా చాలా మంచిగా ఆడాడు. సో ఇద్దరు బ్రహ్మాండంగా రాణించడంతో మ్యాచ్ లో వికెట్ సాధించాడు. బట్ యాజ్ అ బౌలర్ గా మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఈ హ్యాస్ టు టేక్ వికెట్స్, ఎందుకంటే ఈ ఈజ్ ఎ గుడ్ బౌలర్. బట్ ఈ రోజు అంత రిస్క్ తీసుకుంటారు బికాస్ ఇది చిన్న గ్రౌండ్ కనుక. అండ్ దట్టు అతడు ఎక్కువగా ఫాస్టర్ వన్స్ వేస్తుంటాడు కనుక, క్విక్ వన్స్ ఇది వర్కౌట్ అవుతుందా ఈ పర్టికులర్ గ్రౌండ్ లో, వెయిట్ అండ్ సీ. అండ్ స్పిన్నర్స్ కి అంత ఫేవరబుల్ గ్రౌండ్ కూడా కాకపోవచ్చు. బట్ యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్ హిస్ రోల్ విల్ బి బిగ్గర్ అండి, ఎందుకంటే స్పిన్నర్స్ కి అప్పుడు కొంచెం ఎక్కువగా మీకు హెల్ప్ కూడా లభించవచ్చు. వికెట్స్ కొంచెం మారుతుంటాయి, స్లోనెస్ అవుతుంటాయి కనుక ఐ థింక్ హిస్ రోల్ కెన్ బి బిగ్గర్. బట్ యాజ్ అ కెప్టెన్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ ఒక కెప్టెన్ కు లక్ కూడా అవసరం. అండ్ ఈస్ హ్యాపీ దట్ యాక్చువల్లీ, బికాస్ చెన్నైలో టాస్ గెలవడం లక్ అయిపోయింది, వెంటనే బ్యాటింగ్ తీసుకున్నాడు. సో ఐ థింక్ ఈస్ డన్ ఎ గుడ్ జాబ్ అండి, నో డౌట్ సో ఫార్. అలాగే సార్, బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ ముంబై టీంపై వండర్ఫుల్ డిఫెన్స్ చేసింది. ముంబై చేతికి మ్యాచ్ వెళ్లిపోయిందన్న టైంలో ఆర్సీబీ బౌలర్లు వికెట్ తీశారు. అటు ఢిల్లీలో స్పిన్నర్లతో పాటు స్టార్క్, మోహిత్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్లు ఉన్నారు. మరి 2 టీమ్స్ లో చిన్నస్వామి స్టేడియం ఎవరికి కలిసి రానుంది? Well, Hazelwood I think has to be very good again for them. He's done well so far. ఎందుకంటే అతని పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ పవర్ ప్లేలో ఐ థింక్ నేను అనుకుంటాను అందరికంటే మీరు కంపేర్ చేస్తే కూడా ఈ సంవత్సరం 72% ఉంది వికెట్లు తీయడంలో. ఈస్ గివింగ్ బ్రేక్ త్రూస్, యాక్చువల్లీ ఎర్లీ బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు. అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా బాల్ మూవ్మెంట్, ఎందుకంటే మీకు కొంచెం మూవ్మెంట్ కూడా కనబడింది గుజరాత్ తో మ్యాచ్ అయినప్పుడు, అతడు కూడా కొంచెం డేంజరస్ గా మారవచ్చు. అండ్ ఈ బౌల్ వెల్ ఆల్సో ఇన్ దట్ మ్యాచ్. సో ఈ 2 బౌలర్స్ లో ఎవరైనా ఒక మంచి స్టార్ట్ అందించినట్లయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. అండ్ అఫ్ కోర్స్ ఢిల్లీ ఆల్సో దే కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ మిచెల్ స్టార్క్, బికాస్ మిచెల్ స్టార్క్ కూడా ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ మిచెల్ స్టార్క్ గా కనబడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రాఫీ ఆడలేదు. అండ్ ఆ తర్వాత మనం చూసాం ఛాంపియన్స్ ట్రాఫీ అంటున్నాను, అంతకుముందు సిరీస్ లో కూడా బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ అతను స్టార్టింగ్ లో ఎక్కువగా రన్స్ ఇచ్చాడు, బట్ ఆ తర్వాత రిథమ్ రాబట్టుకున్నాడు. ఈ సంవత్సరం మనం చూస్తున్నాం మీనాక్షి స్టార్టింగ్ నుండి కూడా మంచి స్పెల్స్ వేస్తున్నాడు. అండ్ ఈజ్ ఆల్సో గివింగ్ lovely breakthroughs in the beginning. So I think he will be very dangerous also. And Virat Kohli కానివ్వండి, మీకు అటు ఫిల్ సాల్ట్ కానీ అంత ఈజీ కూడా కాదు ఒకవేళ అతనికి మంచి మొమెంటం రిథమ్ ఉండి ఏదైనా బిట్ ఆఫ్ హెల్ప్ స్టార్టింగ్ లో ఉన్నట్లయితే. అండ్ దేవ్ గాట్ ఈవెన్ ముఖేష్ కుమార్ కూడా ఉన్నాడు వాళ్ళకు కావాలనుకుంటే. అండ్ మోహిత్ శర్మ ఈజ్ డేంజరస్ బౌలర్, వి ఆల్ నో దట్. సో ఐ థింక్ దేవ్ గాట్ వెరీ గుడ్ లైన్ అప్ అండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. సార్ అలాగే ఇప్పుడు 2 టీంల మిడిల్ ఆర్డర్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ బలంగా ఉందనుకోవచ్చా లేదా డీసీ బలంగా ఉందనుకోవచ్చా? ఎలా చూడొచ్చు? బోత్ టీమ్స్ కి ఈక్వల్ గానే మీకు స్ట్రెంత్ కనబడుతుందండి. మీకు ఆర్సీబీ నాకు అనిపిస్తుంది కొంచెం మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళకు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు ఇంకా మిడిల్ ఆర్డర్ పూర్తిగా క్లిక్ కాలేదు. ఇక్కడ లివింగ్ స్టోన్ కానీ
మీకు టిమ్ డేవిడ్ అంటే కొంచెం లోవర్ ఆర్డర్ అనొచ్చు, ఇంకా పూర్తి ఫామ్ కనబరచలేకపోయారు వాళ్ళు. జీతేష్ శర్మ వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి లైనప్ ఉంది. మీకు పడికల్ వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ లో కాకుండా ఐపీఎల్ చాలా మంచి స్కోర్స్ సాధించినటువంటి ప్లేయర్స్ అండ్ బిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో నేనేమనుకుంటానంటే ఐ థింక్ ఆర్సీబీకి కొంచెం మిడిల్ ఆర్డర్ స్లైట్లీ స్ట్రాంగ్ గా కనబడుతుంది. బట్ ఢిల్లీకి కూడా స్టబ్స్ వరకు పర్వాలేదు, అక్షర్ పటేల్ వరకు. కానీ ఆన్ పేపర్ చూసినట్టయితే ఐ థింక్ మిడిల్ ఆర్డర్ అన్నారు కనుక స్లైట్లీ స్ట్రాంగర్ ఆర్సీబీ దగ్గర కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.